అన్నపూర్ణ, కోర్టు టైం అవుతోంది, వెళదాం పద. అక్కర్లేదు. ఎవ్వరూ కోర్టుకు రానక్కర్లేదు. పెద్దాడా, మీకు మీ కొడుకు కన్నా, అన్యాయంగా బలైపోయిన మీ మనవరాలి కన్నా ఆ వంచకి, ఆ రాక్షసి మీకు ఎక్కువైపోయిందా? వద్దు. అది చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ నేను జీవశ్చవంలా మారిపోయినా మీరు ఏమాత్రం పట్టించుకోరండి. ఈ పెద్దాడు బతుకుండాలని నిజంగా మీరు కోరుకుంటే ఇవాళ మీరు కోర్టు గడప తొక్కడానికి వీల్లేదు. నేనే వెళ్తాను. నా లల్లిని పొట్టను పెట్టుకున్న రాక్షసికి ఉరిశిక్ష పట్టం నా కళ్ళారా చూస్తాను. నా మాట కాదని, కొడుకు కన్నా కోడలే ఎక్కువ అని మీరు అనుకుంటే ఈ రోజుతో మీకు నాకు రుణం తీరిపోయినట్టే. మీ పెద్దాడు రాంప్రసాద్ చచ్చిపోయినట్టే. కూతుర్ని హత్య చేయించిన సవిత తల్లి. ఈ న్యూస్ చూసావా? ఇంటి దగ్గరే చూసానులే, మన అర్చన కేసు గురించి. చీ, అలాంటి ఆడది మన తోటి టీచర్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది. కాదు మరి, ఎంత ఫోర్స్ కొట్టేది, ఎన్ని నీతులు చెప్పేది. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? మీ ఫేవరెట్ టీచర్ అర్చన గురించి. ఇదిగో చూడండి. తాటికాయంత అక్షరాలతో రాశారు, కూతుర్ని హత్య చేయించిన సవతి తల్లి అని. ఇప్పుడేమంటారు మేడం? ఆ అర్చన మీరు అనుకున్నంత అమాయకురాలేమీ కాదు. గుండెలు తీసిన బంటు అంటే మీరేమన్నారు? మేమెవ్వరం తన కాలి గోటికి కూడా సరిపోవని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి తనేం చేసిందో. లల్లి తన సవితి కూతురు కదా, చేదైపోయింది. గుట్టు చప్పుడు కాకుండా ఆ పిల్లని కాస్త గుట్టుక్కుమనిపించింది. పాపం ఆ లల్లి గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టు పోయి ఆవిడగాని నమ్మింది. అమ్మా అమ్మా అని అందరికీ గొప్పలు చెప్పుకుందా. ఇప్పుడు ఆ సవిత్తల్లి చేతుల్లోనే చచ్చి ఊరుకుంది. ఇప్పుడు చెప్పండి మేడం, అందరం కలిసి ఆ అర్చన నుండి చాలా చాలా నేర్చుకోవాలి అన్నారు కదా. ఏం నేర్చుకోవాలి? నమ్మించి గొంతులు కోయడాన్నా? డబ్బు కోసం ఎంతకైనా దిగజారడాన్నా? పాపం పుణ్యం మర్చిపోయి హత్యలు కూడా చేయడాన్నా? ఏం నేర్చుకోవాలి మేడం? మాట్లాడరే?
కేసు నంబర్ 610 2011 చిన్నారి లలిత అలియాస్ లల్లీ హత్య కేసు. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కోర్టు చరిత్రలోనే ఇది చాలా దురదృష్టకరమైన కేసు. సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవలసిన కేసు. మనిషిలో స్వార్థం బుసకొట్టి పైకి లేస్తే మానవత్వం మంట కలిసిపోతుంది అని మరొక్కసారి నిరూపించే అతి నీచమైన జుగుప్సాకరమైన కేసు. యువర్ ఆనర్, ఈ బోన్లో ముద్దాయిగా నిలబడ్డ ఈవిడ పేరు అర్చన. అర్చన అనే అతి పవిత్రమైన పేరుకి పూర్తి విరుద్ధమైన స్వభావం కల ఆడది. అతి సాధారణమైన కుటుంబంలో జన్మించి రాత్రికి రాత్రే సిరి సంపదల్ని సొంతం చేసుకోవాలని, భోగభాగ్యాలతో తొలతోగాలని చిన్నప్పటినుంచి కలలు కనేది. యుక్త వయసు వచ్చినప్పటినుంచి తను అనుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం ఎంతో మంది కోటీశ్వరులైన యువకులకి గ్యాలం వేయాలని ప్రయత్నించింది. కానీ ఈవిడ కోరిక నెరవేరలేదు. అందుకే తన రహస్య ప్రియుడైన రాజేష్తో అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన పీపీ గారు నా క్లయింట్ వ్యక్తిగత జీవితం మీద కావాలనే బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు. నో యువర్ ఆనర్, ఈ కేసులో ముద్దాయి వ్యక్తిగత జీవితమే ఈ నేరాన్ని చేయటానికి పురిగొల్పిందని నిరూపించడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ ముద్దాయి అర్చన తనకు పెళ్లి కాకముందే రాజేష్ అనే తన బాయ్ ఫ్రెండ్తో శారీరక సంబంధం ఏర్పరచుకుంది. దిస్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1. ముద్దాయికి నైతిక విలువలు లేవు అని నిరూపించే మొదటి సాక్ష్యం. ఒకవైపు తన రహస్య ప్రియుడు రాజేష్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే తన లక్ష్య సాధన కోసం ముమ్మరంగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఫిర్యాది రాంప్రసాద్ కోటీశ్వరుడైన హరిప్రసాద్ గారి పెద్ద కొడుకు అని తెలుసుకుంది. భార్యను కోల్పోయి 5 ఏళ్ల పాప లల్లీతో ఒంటరిగా ఉన్న రాంప్రసాద్ని బుట్టలో వేసుకుంటే తన కలల్ని, ఆశల్ని నిజం చేసుకోవచ్చు అనే దురుద్దేశంతోనే ఆ చిన్నారిని మచ్చిక చేసుకుంది. మాయమాటలు చెప్పి ఆ తండ్రి కూతుళ్లకు దగ్గరైంది. తెలివిగా రాంప్రసాద్ చేత 3 ముళ్ళు వేయించుకుంది. మంచితనం ముసుగులు ఆ ఇంటి కోడలిగా తాళాలను కూడా తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఒకవైపు తన ప్రియుడు రాజేష్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే రాంప్రసాద్ బిడ్డకి తల్లి కాబోతోంది. అర్చన కోసం రాజేష్ తరచూ ఆమె కోసం స్కూలుకొచ్చేవాడు. తన తండ్రితో కాక ఇంకెవరో మగాడితో అమ్మలాంటి అర్చన క్లోజ్గా ఉండటాన్ని, సరదాగా కబుర్లు చెప్పడాన్ని చిన్నారి లల్లి భరించలేకపోయింది. వాళ్ళిద్దరి మధ్య జరగరానిదేదో జరిగిపోతోంది అని గ్రహించింది. ఆ రాజేష్ నువ్వు దగ్గరికి రానిస్తే డాడీకి చెబుతాను అని బెదిరించింది. దాంతో కంగారు పడ్డ అర్చన తీవ్రంగా ఆలోచించింది. ఆ చిన్నారి నోరు తెరిస్తే మొదటికే మోసం అనుకుంది. లల్లీ బతికుంటే ఎప్పటికైనా తనకి, తనకు పుట్టబోయే బిడ్డకి అడ్డే అని గ్రహించింది. ఆ అడ్డుని ఎలాగైనా శాశ్వతంగా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అవకాశం కోసం ఎదురు చూసింది. చివరికి ఆ పసిదాని పుట్టినరోజు నాడే మరణ ముహూర్తాన్ని డిసైడ్ చేసింది.
చేసిన పాపం పండి ముద్దాయిగా బోన్లో నిలబడింది. కాబట్టి యువర్ ఆనర్, తన కడుపులో ఒక బిడ్డని మోస్తూ కూడా మరో తల్లి కన్నబిడ్డని హేయంగా, క్రూరంగా హత్య చేసి స్త్రీ జాతికే మాయని మచ్చగా నిలబడ్డ ఈ ముద్దాయిని చట్ట ప్రకారం విచారించి కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేస్తున్నాను. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. ఈ కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన నా క్లయింట్ అర్చన నిర్దోషి, అమాయకురాలు. అలాంటి అమాయకురాల మీద నీచమైన అభియోగాన్ని మోపి నేరస్తురాలిగా నిరూపించాలని అనుకోవటం దారుణం, అమానుషం, బాధాకరం. ఈ కేసులో పోలీసులు గాని, గౌరవనీయులైన పీపీ గారు గాని కేవలం అనుమానంతో ఊహాజనితమైన ఆరోపణలు చేస్తున్నారే తప్ప చిన్నారి లల్లీని హత్య చేసింది నా క్లయింట్ అర్చనే అని నిరూపించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్. కోర్టు వారు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని ఇప్పుడే ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఈ కేసులో మొదటి సాక్షి లల్లీ శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ మధుసూదన్ గారు. హతురాలు లల్లీ శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ మీరే కదా? అవును, నేనే. లల్లీ మరణం ఎలా సంభవించిందంటారు? వేగంగా కదులుతున్న రైలు కింద పట్టం వల్లే స్పాట్ డెత్ సంభవించింది. పాప చిన్నపిల్ల కాబట్టి ముఖం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా డ్యామేజ్ అయిపోయింది. మిగిలిన శరీర భాగాల ఆధారంగాను చనిపోయింది తన కూతురేనని పాప తండ్రి కన్ఫర్మ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగాను పోస్ట్ మార్టం నిర్వహించి హతురాలు లల్లీనే అని ధృవీకరించడం జరిగింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎనీ డిఫెన్స్? ఎస్ యువర్ ఆనర్. చూడండి డాక్టర్, వేగంగా కదులుతున్న రైలు కింద పడటం వల్లే పాప మరణం సంభవించింది అన్నారు. పడటం అంటే పొరపాటున పడటమా లేక బలవంతంగా తోసేబడటమా? బలవంతంగా తోసేయబడటం వల్లే. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? పొరపాటున రైలు కింద పడితే గుర్తుపట్టలేనంతగా ముఖం డ్యామేజ్ అయిపోదు. అదే వేగంగా వస్తున్న రైలు కిందికి కావాలని తోసేస్తేనే అలాంటి మరణం సంభవిస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసులో రెండవ సాక్షి ముద్దాయిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ రంజిత్. నమస్తే సార్. ఈ ముద్దాయిని అరెస్టు చేసింది మీరేనా? అవును. ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు? ముద్దాయి భర్త రాంప్రసాద్ స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా. ఇన్స్పెక్టర్, హత్య జరిగిన రోజు ఏం జరిగిందో చెప్పగలరా? చెప్తాను. తమ కూతురు లల్లి గుళ్ళో కనిపించకుండా పోయిందని కంగారు పడుతూ ముద్దాయి అర్చన, ఆమె భర్త రాంప్రసాద్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ సమయంలో ముద్దాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో చెప్పగలరా? ఎందుకో చాలా టెన్షన్గా ఉంది. ఏదో తప్పు చేసినట్లు నర్వస్గా ఫీల్ అవుతూ కనిపించింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ గారు కావాలనే జరిగిన దానికి వక్రభాష్యం చెప్తున్నారు. పిల్ల కనిపించకపోతే ఏ తల్లైనా టెన్షన్తోనే ఉంటుంది, నెర్వస్గానే ఫీల్ అవుతుంది. కానీ ముద్దాయి లల్లీకి కన్న తల్లి కాదు, సవతి తల్లి. నో యువర్ ఆనర్. నా క్లయింట్ లల్లీని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు.
తన సొంత కూతురు కంటే ఎక్కువగానే ప్రేమించింది. కాదు, నటించింది, అందర్నీ నమ్మించింది. ఈ ఆరోపణకి ఆధారం రాంప్రసాద్ ఇచ్చిన కంప్లైంట్. యువర్ ఆనర్, ముద్దాయి భర్త రాంప్రసాద్ని విచారించడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ రాంప్రసాద్, మీ కూతుర్ని హత్య చేసింది మీ భార్య అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును. అందుకు కారణం ఆ రోజు ఫోన్లో విన్న ఓ అగంతకురాలి మాటలు. ఆమె ఫోన్లో ఏం మాట్లాడింది? ఆ ఫోన్ వచ్చింది అర్చన కోసం అని తెలియక నేను తీశాను. కానీ ఓకే ఓకే, ఆ ఆగంతకురాలు తనతో మాట్లాడింది ముద్దాయి అనుకుని ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే అమ్మా అర్చనమ్మా, నువ్వు చెప్పినట్టే పని పూర్తి చేసేసానమ్మా. ఆ పాపం చంపేసి రైల్వే పట్టాల మీద తోసేసానమ్మా. ఆ క్షణంలోనే నాకు తెలిసింది నా లల్లిని హత్య చేయించింది ఈ రాక్షసే అని. అందుకే వెంటనే వెళ్ళాను, పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరో ఫోన్లో మాట్లాడిన అర్థం లేని మాటల ఆధారంగా తాళి కట్టిన భార్యే తన బిడ్డని హత్య చేయించింది అని నమ్మటం అన్యాయం, దురదృష్టకరం. కాదు, నా లల్లిని హత్య చేయించింది ఈ రాక్షసే. క్యారెక్టర్ లేని ఆడది హత్యలు చేస్తుంది, ఇంకెంతకైనా తెగిస్తుంది. మిస్టర్ రాంప్రసాద్, మీరు కేవలం అనుమానంతో మాట్లాడుతున్నారు. ఈ కేసులో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ లేవు. ఈ హత్య చేసింది ముద్దాయి అని నిరూపించడానికి ఏ ఆధారాలు లేవు. ఉన్నాయి యువర్ ఆనర్. ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ని ఇప్పుడే మీ ముందు ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సాక్షుల్ని ప్రవేశపెట్టే ముందు ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. చూడండి శ్రీమతి అర్చన గారు, లల్లి మీ కన్న కూతురు కాదు కదా? కాదు. మరి ఎవరి కన్న కూతురు? నా వారి మొదటి భార్య కూతురు. అంటే మీరు రాంప్రసాద్కి రెండో భార్య, అవునా? అవును. నాకు తెలిసినంత వరకు మీలా అందంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఆడది ఫస్ట్ హ్యాండ్ హస్బెండ్నే కావాలని అనుకుంటుంది. మరి మీరు తెలిసి తెలిసి కోరి కోరి సెకండ్ హ్యాండ్, ఐ మీన్ రెండో పెళ్లివాడినే చేసుకోవడానికి కారణం? అబ్జెక్షన్ యువర్ ఆనర్. రెండో పెళ్లివాణ్ణి చేసుకుంది అని కావాలనే పీపీ గారు నా క్లయింట్ని హేళన చేస్తున్నారు. లేదు యువర్ ఆనర్. ఈ ముద్దాయి ఒక పథకం ప్రకారమే రాంప్రసాద్ జీవితంలోకి అడుగుపెట్టి నిర్దాక్షిణ్యంగా ఓ చంటి పిల్లని హత్య చేసిందనే నేను నిరూపించబోతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. చెప్పండి అర్చన గారు, తల్లిదండ్రులు బతికే ఉండి స్కూల్ టీచర్గా సంపాదిస్తూ ఉండి కూడా మీరు రెండో పెళ్లివాణ్ణి చేసుకోవడానికి కారణం? లల్లి కోసం. గుడ్. లల్లి అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అందుకేనా ఆ పసిపిల్ల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు? అబద్ధం. నా లల్లి కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే నేను నా లల్లినే బలి తీసుకున్నాననటం అన్యాయం, దారుణం. నేను ఏ పాపం ఎరగను. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు. ఓకే ఓకే ఓకే. లల్లి పుట్టినరోజు నాడు ఏం జరిగిందో చెప్పగలరా? ఆ రోజు గుళ్ళో లల్లి పేరు మీద అర్చన చేయించాలని మా కారులోనే బయలుదేరాం. దారిలో కారు చెడిపోయింది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
ఆ తర్వాత పని మీద వెళ్ళిన మా వారు అప్పటికే గుడికొచ్చేసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని తొందరలో లల్లిని తీసుకుని దగ్గరలో ఉన్న గుడికి నడుచుకుంటూ వెళ్ళావు. బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి. మీ కారు చెడిపోయాక లల్లీని తీసుకుని మీరు నడుచుకుంటూ వెళ్లే దారిలో ఇంకేమీ జరగలేదా? ఆ దారిలో ఓ పూలమ్మాయి కనిపిస్తే పూలు కొన్నాను. అప్పుడేం జరిగింది? నేను పూలు తీసుకుని డబ్బులిచ్చి చూసేలోగా లల్లి దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ మీదకి పరిగెత్తింది. అగైన్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అప్పుడేం చేశారు? కంగారుగా పరిగెత్తి లల్లిని కోప్పడ్డాను. రైలు పట్టాల మీద ఆటలేంటి అని బలవంతంగా తీసుకొచ్చేశాను. బలవంతంగా తీసుకొచ్చేశారా? తోసేశారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు నా క్లయింట్ని కంగారు పెట్టి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నో యువర్ ఆనర్. ముద్దాయిని కన్ఫ్యూజ్ చేయాలని కాదు, ఈ హత్య చేసింది ముద్దాయే అని నేను కంక్లూడ్ చేయబోతున్నాను. అబ్జెక్షన్ ఓవర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇప్పటిదాకా ఈ ముద్దాయి చెప్పిందంతా అబద్ధం, కట్టుకథ.